హలో అండి, అందరికీ నమస్తే. నిన్న క్వాలిటీ మీనింగ్స్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ చూసాము, రెండో టాపిక్ ప్రొఫెషన్, మూడో టాపిక్ క్వాలిటీ. క్వాలిటీలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీనింగ్స్ అవి చూద్దాం. ఒకటో మీనింగ్ ఏంటంటే మంచి అంటే అచ్చా అని అర్థము, చెడు బురా అని అర్థం, క్లీన్ సాఫ్ అని అర్థం, మురికి లేదా డట్టి గంధ అని అర్థం, లావుగా అంటే మోటా అని అర్థం. అంటే ఇంట్రడక్షన్ ప్రొఫెషన్ చెప్పినప్పుడు వొకాబులరీ రాదండి. క్వాలిటీ మీనింగ్స్ అంటే క్వాలిటీ టాపిక్ చెప్పుకునేటప్పుడు వొకాబులరీ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకు లేదా ఒక వస్తువు తాలూకు గుణ లక్షణాలని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రొఫెషన్లో గుణ లక్షణాలు చెప్పడానికి ఏముండదు, అక్కడ మీనింగ్స్ ఏం రావు, వొకాబులరీ రాదు. అలాగే ఇంట్రడక్షన్లో కూడా నేమ్స్ చెప్తూ ఇంట్రడక్షన్ ఇవ్వడమే కాబట్టి అక్కడ కూడా ఏం మీనింగ్స్ రావు. ఎక్కడి నుంచి వొకాబులరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ మీనింగ్స్ చూద్దాం. సన్నంగా అంటే పతలా అని అర్థం, పొడవుగా అంటే లంబా అని అర్థం, పొట్టిగా అంటే చోటా అని అర్థం, చిన్న అన్న కూడా చోటానే అండి, అది మళ్ళీ చెప్పుకుందాం. అందంగా అంటే సుందర అని అర్థం, కురూపి లేదా అగ్లీ అంటే కురూప్ అని అర్థం. ఈ మీనింగ్స్ రాసుకోండి. నెక్స్ట్ తప్పు అంటే గలత్ అని అర్థం, సరైన సహీ అంటే రైట్, కొత్త అంటే న్యూ నయా, పాత అంటే ఓల్డ్ లేదా పురాణ, హిందీలో అయితే పురాణ. నెక్స్ట్ హార్డ్ వర్కర్. హార్డ్ వర్కర్ అంటే కష్టపడి పనిచేసే వ్యక్తిని హిందీలో ఏమంటారంటే మెహనతి అంటారు. అయితే ఈ మీనింగ్స్కి చెప్పుకున్న తర్వాత మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తామండి. ఈ మీనింగ్స్ ఏంటంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా చేంజ్ అయిపోతుంటాయి అన్నమాట. ప్రొఫెషను ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చేంజ్ అవ్వవు. నేను సునీతను అంటే సునీతనే ఉంటుంది, చేంజ్ అవ్వదు. అతడు రాజు అన్నప్పుడు అది ఏమీ చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈస్గా ఓ రాజు అని వచ్చేస్తుంది. కానీ క్వాలిటీ చెప్పేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే పుల్లింగాన్ని బట్టి లేదా స్త్రీలింగాన్ని బట్టి ఈ మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. ఆ రూల్ అప్లై చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ఆ రూల్ ఏంటన్నది మనం నెక్స్ట్ చూద్దాము. ఆ రూల్ నేర్చుకుంటే సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రూల్ చూద్దామండి. ఇది రూల్ నెంబర్ 2 అంటారు, యూనివర్సల్ లా అన్నట్టుగా అనమాట. చూడండి, ఏ రూల్ అంటారు. ఈ రూల్ ప్రతి టాపిక్కి అప్లై అయిపోతుందండి, ఏ ఒక్క టాపిక్కి అప్లై అవ్వదని కాదు. సేమ్ ఫస్ట్ రూల్ లాగే ఎవరైనా ఒక మేల్ సింగులర్ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నామైతే ఆ సౌండ్ వస్తుంది. ఒకవేళ మేల్ రెస్పెక్ట్ కానీ ప్లూరల్ కానీ వస్తే ఏ సౌండ్ వస్తుంది. ఒకవేళ ఫిమేల్ రెస్పెక్ట్ కానీ అన్రెస్పెక్ట్ కానీ సింగులర్ కానీ ప్లూరల్ కానీ వస్తే ఈ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్లు రావడం ఏంటంటే అని మీరు అనుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక మేల్ సింగులర్ లేదా అన్రెస్పెక్ట్ పర్సన్ గురించి మనం మాట్లాడినప్పుడు ఆ సౌండ్ వస్తుంది. ఒక మేల్ రెస్పెక్ట్ లేదా ప్లూరల్ బహువచనం గురించి మాట్లాడితే ఏ సౌండ్ వస్తుంది. ఇది ఎక్కడ వస్తుందో నేను చెప్తానండి. అలాగే ఫిమేల్ ఏది వచ్చినా ఈ సౌండ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, అతడు మంచివాడు, ఇది సింగులర్ అన్రెస్పెక్ట్. సో నేనేం చెప్పాను, ఆ సౌండ్ రావాలి కాబట్టి అచ్చా అచ్చా కింద ఉండిపోతుంది. అచ్చా సెంటెన్స్ ఎండింగ్లో సౌండ్ ఏ వస్తుందంటే ఆ వర్డ్ ఎండింగ్లో అచ్చా అంటే ఆ సౌండ్తో ఎండ్ అవుతుంది అనమాట. అలాగే ఆమె చిన్నది. రెండవది ఏంటంటే ఆమె చిన్నది. ఇది కూడా అన్రెస్పెక్ట్ అండి, సింగులరు, కానీ ఇదేంటంటే ఫిమేల్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే వహో చోటా అని మీనింగ్ ఇచ్చాము. ఇక్కడ ఈ కింద ఎండ్ అయింది అంటే చోటీ వచ్చింది, ఈ వచ్చింది. మీకు ఆల్రెడీ రూల్లో ఏం చెప్పాను, ఫిమేల్ వస్తే ఈ సౌండ్ వస్తుందని చెప్పాను కదా. అంటే చోట ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే ఆ పదము చోటీ ఈ పదంగా మారిపోతుంది అనమాట. ఇది ఫిమేల్ కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మూడవదిగా ఏంటంటే వాళ్ళు ధనవంతులు. ఇది ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నారు, బహువచనము కాబట్టి వే అన్నాము. ఇప్పుడు అమీర్ కింద రాశానండి, వే అమీర్ హే. ఇది ఎందుకంటే అచ్చా అన్న దాంట్లో ఆ సౌండ్ దీర్ఘం అంటారండి దాన్ని, అంటే పెద్ద సౌండ్. అమీర్ అనే పదంలో చివరిన ర్ అనే చిన్న సౌండ్తో క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఒక వర్డ్ చిన్న సౌండ్తో ఎండ్ అయిపోద్దో దానికి రూల్ అప్లై అవ్వదు. సో అక్కడ ఫిమేల్ ఉన్న అమీరే,
మెయిల్ ఉన్న అమీరే, బహువచనం ఉన్న అమీరే, సింగులర్ ఉన్న అమీరే, అన్రెస్పెక్ట్ ఉన్న అమీరే, రెస్పెక్ట్ ఉన్న అమీరే. వాళ్ళు ధనవంతులు, వే అమీర్ హే, అతడు ధనవంతుడు, వహ్ అమీర్ హే. అలాగా. తర్వాతగా నేను లావుగా ఉన్నాను లేదా ఉంటాను. ఇది రెండు ఏదైనా చెప్పచ్చండి. మే మోటీ హూం, నేను ఫీమేల్ కాబట్టి మోటీ అని అప్లై చేశాను. అదే ఒక మేల్ ఎవరైనా చెప్తున్నారు అనుకోండి తన గురించి, నేను లావుగా ఉన్నాను, మే మోటా హూం అని వస్తుంది. తర్వాత మీరు సన్నగా ఉన్నారు. మీరు అంటే ఇక్కడ కూడా ఆ మీరు అనే పర్సన్ మేలా ఫీమేలా అని మీరు చూసుకోండి. మీరు సన్నగా ఉన్నారండి అని ఒక ఫీమేల్తో మీరు చెప్తున్నారు అనుకోండి, ఆప్ పతలీ. ఫీమేల్ అయితే ఈ రావాలి కాబట్టి పతలీ. ఒకవేళ రెస్పెక్ట్, మేల్ రెస్పెక్ట్ అనుకోండి, సార్ మీరు లావుగా ఉన్నారు, సార్ మీరు సన్నగా ఉన్నారు అని చెప్పాలనుకోండి, ఆప్ పతలే హే, ఆప్ మోటే హే. అలాగా ఏ రావాలి, ఏ సౌండ్ రావాలి. అంటే ఓవరాల్గా మేల్ రెస్పెక్ట్ వస్తే సింగులర్ అయినా సరే ఏ రావాలి, మోటే, పతలే. అలాగా ఫీమేల్ అనుకోండి, రెస్పెక్ట్ అయినా అన్రెస్పెక్ట్ అయినా సింగులర్ అయినా ప్లూరల్ అయినా, అంటే ఏకవచనమైనా బహువచనమైనా ఏది మాట్లాడినా ఈ సౌండ్ రావాలని గుర్తుపెట్టేసుకోండి. ఫీమేల్ అంటేనే ఈ. అచ్చి, చోటీ, మోటీ, పతులి, ఇవన్నీ ఫెమినైన్ సౌండ్ ఎప్పుడు కనబడినా ఈ సౌండ్ కనబడాలి అని అర్థం. ఇది ఆ ఏ రూల్ అండి. థ్యాంక్ యూ.